ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నిజంగా నువ్వు చేసిన మేలులకు, నువ్వు చూపిన కృపలకు అయా మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభువా. అయా మాలో నమ్మిక మాత్రం పెంచండి ప్రభువా, మాలో విశ్వాసం పెంచండి నాయన. మా విశ్వాసం నుంచి నాయన అయా నా తండ్రి మేము తొలగిపోకూడదయ్యా. డే బై డే ప్రతి దినము నాయన విశ్వాసంలో మేము ఎదుగుటకు మీ కృప చూపించండి డాడీ. అవును ప్రభువా యేసు, ఎన్నోసార్లు కృంగిపోతున్నప్పుడు, ఎన్నోసార్లు నాయన సైతాన్ గాడు మా మీద దాడి చేస్తున్నప్పుడు ప్రభువా, ఆ అగ్ని బాణములు మా మీద పడినప్పుడు ప్రభువా అయా కృంగిపోతున్నాం, విశ్వాసంలో తగ్గిపోతున్నాం ప్రభువా. అలా కాకూడదు నాయన. మాకు వస్తున్న ఆశీర్వాదాలు ఏ దొంగిలించకూడదు నాయన. మీతో మేము అంటుగట్టి అయా మాలో ఉన్న అంతరంగ పురుషుడు ఇంకా నా తండ్రి అభివృద్ధి చెందాలా, మాలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందాలా. పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలము, సర్వాంగ కవచము చేత మేము నింపబడాలా యేసుక్రీస్తు నామములో. ఆ విశ్వాసం అన్న డాలు, పరిశుద్ధాత్మ అన్న కత్తితో సైతాను వాడి యొక్క క్రియలతో మేము పోరాడాలా ప్రభువా. మేము పడిపోకూడదు నా తండ్రి. ఏ పాపం మాకి ఓవర్కమ్ చేయకూడదు. అలాగే ఏ శోధనలో మేము పడిపోకూడదు. సైతానిక విషయంలో మేము ఓడిపోకూడదు. విజయమే మా జీవితంలో ఉండును గాక. యేసుక్రీస్తు నామములో విజయమే మా జీవితంలో ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫ్రెండ్స్, మరి దేవుడు ఈరోజు చాలా మంచిగా ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉండి ఇంకా మా వల్ల కాలేదు, అయిపోయింది ఇంకా అని ఎవరైతే అనుకుంటున్నారో, యేసయ్య మీతోనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. మరి చాలామంది వారు చేస్తున్న ప్రార్థనలో విసిగిపోతుంటాము. కొన్నిసార్లు అయితే అసలు దేవుడే వద్దు అని కూడా మనం అనుకుంటాం. ఏంది ఈ దేవుడు వల్ల కాదా, ఈ దేవుడు ఏం చేయలేడా అని కూడా చాలాసార్లు మనము ఆలోచించి ఉంటాం. చాలాసార్లు కదా, ఒక్కసారి కాదు, చాలాసార్లు మనం ఆ రీతిగా కూడా చాలాసార్లు ఆలోచించాం. అయితే స్నేహితులారా, ఈరోజు మరి ఒక గొప్ప లెసన్ మరి శిష్యులకి నేర్పించారు. దాంట్లో మనం కూడా మరి పొందుకుందాం. స్నేహితులారా రండి మనము చూద్దాము. మీ యొక్క పరిశుద్ధ గ్రంథము మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దాం. ఒక వ్యక్తి ఈ యొక్క 14వ వచనం నుంచి మరి 29వ వచనం దాకా మనం చూద్దాం. ఈ యొక్క భాగములో ఎవరి కోసం ఉంది అంటే, ఒక తండ్రి తన పడే వ్యాధన తన కొడుకు కోసం. అయితే తన కొడుకు దురాత్మ చేత కొట్టుమిట్టాడుతా, నీళ్ళు చూస్తే నీళ్ళలోకి దూకుతున్నాడు, అగ్నిలో దూకియాలని అనుకుంటున్నాడు. ఆ దురాత్మ ఎప్పుడెప్పుడు మరి అతనిలో పడుతుందో అక్కడి నుంచి దూకియాలా, లేకపోతే చనిపోవాలా, చంపేయాలని వెంటాడుతూ వస్తున్న దురాత్మకి అది చూసి తల్లడిల్లిపోయే తండ్రి యొక్క వేదన, ఆవేదన ఈరోజు మరి మనం చూడబోతున్నాం. దీంట్లో రాయబడి ఉన్నది. ఆ విషయంలో మరి శిష్యులు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చేయగలిగారు, అంతేకాదు మరి నెక్స్ట్ లెవెల్లో మరి యేసయ్య వచ్చినప్పుడు ఏం చేశారు అనేది ఈ యొక్క అంశంలో, ఈ యొక్క మరి ఆ యొక్క భాగంలో 14 నుంచి 29 దాకా, ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 29 దాకా ఈ యొక్క భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మరి అదేందో చూద్దాము. మరి దేవునికి మహిమకరంగా ఈరోజు కొన్ని మనము నేర్చుకోవాల్సింది మనం నేర్చుకున్నాం. వాక్య భాగంలో నుంచి మరి తండ్రి అయిన దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అవి నేర్చుకుందాం. రండి మనం చూద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో 14వ వచనం మనం మరి చదువుతున్నాను. వారు శిష్యుల యొద్దకు వచ్చి, వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి వచ్చి మరి శాస్త్రులు, జనులు వీరందరూ వచ్చి తర్కించడము. అలా ఇలాగా అది ఇది అనుకొని తెలుసు కదా. తర్కించడం అంటే వాదాలు పెట్టుకోవడం. తర్కించుచు వచ్చిరి. ఎవరు? శాస్త్రులు,
వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనను వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా, జనసమూహము ఒకడు బోధకుడా జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వారు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. చూడండి, ఇక్కడ మూగదెయ్యము బోధకుడా 17వ వచనంలో ఉంది కదా, మూగదెయ్యము బోధకుడా, మూగదెయ్యము పట్టిన, మూగదెయ్యము అనే దాని మీద నెంబర్ 2 అని ఉంది, మూగ ఆత్మ అని ఉంది. అయితే ఈ మూగ దెయ్యము, ఈ మూగ ఆత్మ మరి ఆ యొక్క ఒక కుర్రోడిని, ఒక యవ్వనస్తుని పట్టినప్పుడు, ఒక కుర్రోడిని పట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు అని అంటే, మరి యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. వారు డాక్టర్స్ దగ్గరికి పోలే, ఇంకా శాతబడి చేసేవాళ్ళు, ఇంకా ఎంతో తంత్రమంత్ర చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోలేదు. కానీ మరి వాళ్ళు ఏం చేశారు అని అంటే, మరి చక్కగా జ్ఞానం కలిగి మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకురావడం అక్కడ జరిగింది. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు వల్ల కాలేదంట. మరి 18వ వచనం బి పార్ట్లో, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. కంప్లైంట్ ఇస్తున్నారు యేసయ్యకి, నీ శిష్యుల దగ్గరికి వచ్చానయ్యా కానీ వారి చేత కాలేదు అని చెప్తున్నాడు. ఈ శిష్యులు ఎవరో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వారు. అంతేకాదు, మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1, 2, 8 వచనాల్లో మీరు చూస్తే, మీరు వెళ్ళి స్వస్థతలు చేయండి, అనేక రోగముల చేత బాధపడుతున్న వారిపైన దురాత్మల నుంచి విడుదల, రోగాల నుంచి స్వస్థత మీరు ఇవ్వండి. 8వ వచనంలో మరణించే వారిని లేవనెత్తండి అని కూడా దేవుడు మరి వారికి అధికారం ఇచ్చాడు. అలాంటి వారు వీరు. అయితే మరి ఇక్కడ ఈ విషయంలో మరి శిష్యులు ఆయనతో పాటే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. చక్కగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, ఆయన ఏం తింటే అది తింటున్నారు, ఆయనతో పాటే ఉంటున్నారు. కానీ వారి జీవితంలో ఈ కార్యము చేయలేకపోయారు. స్నేహితులారా, మనం అబ్జర్వ్ చేయాలా, ఈ విషయంలో వాళ్ళు ఈ యొక్క విడుదల విషయంలో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టేదాన్ని లేదా ఆ విడుదల, ఆ దురాత్మల నుంచి విడుదల ఇవ్వడానికి వారి వల్ల కాలేదు అని చెప్తున్నాడు. నిజమే, అది కాలేదు. అయితే ఆ సమయంలో మరి యేసయ్య వదిలిలే, ఆ శాస్త్రుల దగ్గర, ఆ ప్రజల దగ్గర వదిలిలే. మీ ఇష్టమే, మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి పొండి అని మరి దేవుడు వదిలేదు, ఆయన యాక్షన్లో దిగారు. అయితే ఇక్కడ శిష్యుల కోసం మనం చూస్తే, శిష్యులు అని అంటే ఎవరు? యేసయ్యతో పాటు ఉండి యేసయ్య చేస్తున్న ప్రతి కార్యాల్లో వాళ్ళు చూస్తూ విశ్వాసాన్ని పెంచుకునే వ్యక్తులు. అయినప్పటికి కూడా వారు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని వస్తున్న ఆపదలు, ఇబ్బందులు, రోగం కానీ దురాత్మలు కానీ వాటిని పోరాడే విషయంలో మనము కొన్నిసార్లు వెనకబడి ఉంటాం. విశ్వాసం ఉందా? ఉంది. ప్రతి సండే మనం చర్చికి వెళ్తాము. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాము. మరి దేవుని కుమారులమే. మారు మనసు ఉందా? ఉంది. పాపక్షమాపణ ఉందా? ఉంది. రక్షణ ఉందా? ఉంది. మనం ప్రతిసారి మరి అయ్యా నీకే వ్యతిరేకంగా మేము పాపం చేశాం ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా అని చాలాసార్లు మనము పాపక్షమాపణ ప్రార్థన చేశాం. రైట్, వెరీ గుడ్. అలా ఒప్పుకోవాలి, ప్రతిరోజు ఒప్పుకోవాలి. ఎందుకంటే రక్షణ ఒక రోజుది కాదు. ప్రతిరోజు యేసయ్య దగ్గర మన పాపాలు, దోషాలు, అతిక్రమములు విడిచిపెట్టాలి. తెలిసి తెలియని పాపాల కోసం యేసయ్య మమ్మల్ని క్షమించండి అని అడగడంలో ఏ మాత్రం తప్పులేదు. ఆయన మానవుడు కాదు, ఆయన విసుకుపోడు, ఆయన నీ మీద కోపం చూపించడు. ఆయన దేవుడు, ఆయన కనికరిస్తాడు. అయితే శిష్యులు ఆయనతో పాటే ఉన్నారు, కానీ ఆ అద్భుతం వారి వల్ల కాలే, ఆ విడుదల వాళ్ళ వల్ల కాలే.
మన జీవితంలో కూడా కొన్నిసార్లు మరి మనకు విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది యేసయ్య అంటే. మన యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం అంటాం. అట్ ద సేమ్ టైం మనము బైబిల్ చదువుతుంటాము, మరి సేవకులు చెప్పిన మాటలు, మరి పెద్దలు చెప్పిన మాటలు వింటుంటాం. అయినా కూడా మన జీవితాల్లో ఏదో కొద్దిగా కొదువ. ఆ కొదువ వల్ల ఏమవుతుంది అని అంటే మరి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో మనం జయం పొందలేకపోతాం. అదే సమయంలో యేసయ్య అంటున్న మాట ఏంటో మనం చూద్దాం. అదే సమయంలో యేసయ్య ఏమంటున్నారు అని అంటే 19వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనంలో, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా. అంటే ఇప్పుడు ఈ మాట ఒక జనులకే కాదు కానీ శిష్యులకు సంబంధించి అయి ఉన్నది. శిష్యులకు కూడా సంబంధించింది అయి ఉన్నది. ఏమని అంటున్నారు అని అంటే, విశ్వాసం లేని వారలా, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో పాటు ఉందును, ఎంతకాలం మిమ్మల్ని సహించును, నేను ఎంతకాలం సహిస్తాను, ఎంతకాలం విశ్వాసం లేకుండా ఉంటారు. విశ్వాసం లేదా వాళ్ళకి? విశ్వాసం ఉంది. శిష్యులు కదా, వారు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. వాళ్ళకి విశ్వాసం లేదా? ఉంది. అయినా ఆ విశ్వాసం సరిపోవట్లేదు, సరిపోలేదు ఆ విశ్వాసం. మీరు ఒకసారి మరి లోక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లోక 5వ అధ్యాయము 17 లోకసువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. లోకసువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. ఆయన తన శిష్యులతో ఇట్లైనను అభ్యంతరములు 5వ వచనం కదా మనం చూద్దాం. 17వ అధ్యాయము 5వ వచనం లోకసువార్త. అపోస్తులు మా విశ్వాసము అభివృద్ధి చెందించమని ప్రభువుతో చెప్పగా. చూడండి, వాళ్ళు ఏమడుగుతున్నారు? అపోస్తులు యేసయ్య దగ్గరకు వచ్చి వారు అడుగుతున్న మాట, మా విశ్వాసము అభివృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఎవరు అడుగుతున్నారు మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి అని? ఎవరు అడుగుతున్నారు? అపోస్తులు అడుగుతున్నారు. అపోస్తులు అంటే శిష్యులు, ఆయన దగ్గరే ఉన్నవారు, యేసయ్య దగ్గర ఉండి యేసయ్య మాటలు వింటూ యేసయ్య కోసం జీవించి యేసయ్య చేస్తున్న ప్రతి క్రియ, ప్రతి అద్భుతం, ప్రతి ఆశ్చర్యకార్యాలు, ప్రతి మరణం నుంచి లేపుట, వీటన్నిటినీ చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారా అని అంటే వారు శిష్యులే. జనసమూహం కొంతమంది ఉంటే కొంతమంది ఉండేవారు కాదు, కానీ శిష్యులైతే ప్రతి విషయంలో మరి ఆయనతో పాటు ఉండేవారు. ఆయన శిష్యులు వారి దగ్గర విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం సరిపోలేదు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం నేర్చుకోవలసిన విషయం ఇక్కడ ఏదైనా ఉందా అని అంటే, మనము కొన్ని విషయాల్ని జయించలేకపోతున్నాము అని అంటే మనలో ఒక ప్రార్థన బయలుదేరాలా, మనలో నుంచి ఒక ప్రార్థన బయలుదేరాలా. ఏంటా ప్రార్థన అని అంటే, యేసయ్యా నాలో విశ్వాసాన్ని అభివృద్ధి చెందించయ్యా అని ప్రార్థన చేయాలి. నిజమే, ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఒకరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ ఆయన క్రియల కోసం లేవు అని ఒప్పుకోవట్లేదు. ఆయన క్రియలకి తప్పు పట్టుతున్నారు. అన్య భాషలు లేవు, అన్య భాషలు రెబరబా అంటారు అని అంటున్నారు కదా, అది తప్పది. అన్య భాషలు లేవు అనే మాట తప్పు. అన్య భాషలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. ఈరోజు కూడా ఇలా ముడితే పడిపోతారు, అది కాదు. ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి, నానావిధ భాషలు ఉన్నాయి. ఈరోజు కూడా అది రన్ అవుతుంది. ఇది కొత్త నిబంధనలో చెప్పిన మాటలే. మనకు తెలుసు ఆల్రెడీ. 1 కొరింథీ 12:8 నుంచి మనం చూస్తే 10 వచనంలో ఉంది. అది స్వస్థపరచువారు, వివేచన వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరచు వరాలు, ఇవన్నీ ఉన్నాయి. భాషలకు అర్థం చెప్పు, నానావిధ భాషలు, ఇవన్నీ ఉన్నాయి. లేవని మాత్రం లేదు. కొత్త నిబంధనలు చాలా నీట్గా వాటి కోసం వివరించబడి ఉంది. నేను కుందేలుకి 3 కాళ్ళు అని అంటే ఎవరేం చేయలేరు. దాన్ని అనుభవిస్తే తెలుసుకోగలరు. చాలామంది బైబిల్ ప్రొఫెసర్స్ కూడా తప్పు మాట్లాడుతున్నారు. బుద్ధుండాల. బైబిల్ కాలేజీలకు వెళ్ళి థియాలజికల్ స్టడీస్ నేర్చుకొని ఎంతమంది స్టూడెంట్స్కి తప్పు నేర్పిస్తున్నారు మీరు? అన్య భాషలు లేవని,
అన్ని భాషలు ఉంటే అనుభవిస్తారు రాదు. వాక్యంలో ఏదయ్యా? ఆత్మక్రియలకే తెలుస్తాయి. ఆత్మక్రియలకే అర్థమవుతాయి. ఎప్పుడైనా ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? నీ అంతరంగ పురుషుడు దానికోసం ఎప్పుడైనా ఆలోచించావా? చాలామంది అన్య భాషలు లేవని, అన్య భాషలకు చాలా తప్పుగా మాట్లాడు. పరిశుద్ధాత్మను దూషించకండి. వారికి ఏమి లేదు, క్షమాపణ లేదు. నేను ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయంలో నేను వివరించాను. సైతాన్ గాడు ఏ రీతిగా అయితే పడిపోయాడో అవ్వ ఆదముని కూడా అదే రీతిగా పడించాడు. ఫస్ట్ కన్ఫ్యూజన్ చేశాడు. ఆ తర్వాత మీరు దేవతల్లాగా అయిపోతారు, ఈ ఫ్రూట్ తినేయండి, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు జ్ఞానం వచ్చేది, మీరు దేవతల్లాగా దేవుడిలాగా అయిపోతారు అని గర్వం వచ్చేటట్లు చేసేసి వాళ్ళకి పడదోస్తాడు సైతాన్లాగా. స్నేహితులారా, మోసపోకండి. సైతాన్ గడికి క్షమాపణ లేదు, కానీ మనకుంది క్షమాపణ. ఈ రోజైనా మనం వాటి కోసం తెలుసుకోవాలా. ఓసన్ గారు, అంతేకాదు డీజేస్ దినకరణ గారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులైతే వారందరూ పరిశుద్ధాత్మ భాషల చేత నింపబడి, పరిశుద్ధాత్మ అన్య భాషల చేత నింపబడి, నానావిధ భాషల చేత నింపబడి, ప్రవచన వరము చేత నింపబడి. కొంతమంది అంటే ప్రవచన వరం అంట గాడిదలు చెప్పడానికి, లేకపోతే కడుపులో ఉన్న బిడ్డ కోసం చెప్పడానికి, మగపిల్లడు ఆడపిల్లడు పుడతాడని చెప్పడానికి, వీటి కోసం ప్రవచనం రాదంట. నేనంటాను వస్తుంది. ఎందుకు రాదు? దేవుడు మాట్లాడట్లేదా? ఎంతమందితో మాట్లాడాడు? సౌలు అతని మరి గేదెలు తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆయన సమూయేలు దగ్గరికి వెళ్ళి, ప్రవక్త సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? అయ్యా, నా గేదెలు తప్పిపోయాయంటే ఇగో పలానా ప్లేస్లో ఉంది, అది మేస్తున్నా, వెళ్ళి తీసుకో అని చెప్పలేదా? నీ గేదె కాదు, నీ ఇంట్లో ఉన్న చిన్న పిన్ను పోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూపించగలడంతే. మనతో మాట్లాడగలడు ఆయన పర్సనల్గా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మన స్నేహితుడు, మన మంచి తండ్రి. మనలో ఉండడానికి ఆల్వేజ్ ఆయన ఇష్టపడుతుంటాడు. ఆయన విశ్వాసము లేని మూర్ఖతరంలాగా తయారవ్వకూడదు. ఇక్కడ మూర్ఖతరం అని రాయలేదు, కానీ ఆ రీతిగా విశ్వాసం లేని తరంలారా, విశ్వాసం లేని తరములా అని యేసయ్య అంటున్నాడు ఇక్కడ 19వ వచనంలో. ఈ రోజుల్లో విశ్వాసం లేని మూర్ఖతరములారా. మూర్ఖతరం అంటే బైబిల్ జ్ఞానం ఎక్కువైపోయింది పండితులకి. ఏమి జ్ఞానం ఉందయ్యా? బైబిల్ జ్ఞానం ఉందని చెప్పేసి వీడియోలు తీసేసి వీళ్ళ మీదకి వెళ్ళిపోయి తప్పుడు ఫేమస్ అయిపోతున్నారు బాగా. ఆ తర్వాత తప్పుడు టీచింగ్స్ అంతా ఇచ్చి ప్రజలకి గుడ్డుతనం కలిగిస్తున్నారు. ఉంటాడు ఒక గుడ్డోడు వెనక ఇంకో గుడ్డోడు ఉంటాడు, లైక్ చేసి కామెంట్ పెట్టి, అన్నా నువ్వు సూపర్ అన్నా, నీలాంటి వాళ్ళు ఉండాలన్న సమాజానికి బాగుపడుతుందా? నీతో పాటు ఆడు పాడైపోయాడు, ఆడికి నువ్వు లీడరు, నీతో పాటు ఇంకో కొంతమంది పాడైపోవాలి. అది తప్పు. నీ చేతనైతే నిజమైన వాక్యము బోధించు. నీ వల్ల కాకపోతే సైడ్ అయిపోవాలా. లేదు, చక్కగా కూర్చో ఒక 40 రోజులు దేవుని సన్నిధిలో, ఒక 50 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎట్లా దేవుడు సమస్తాన్ని బయలుపరుస్తాడు. ఆయన ఒరిజినల్ టీచర్, పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని భాషలు వస్తాయా రావా అని. నేను ఒకరోజు 50 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు పరిశుద్ధాత్మతో నింపడం నేను చూశాను. నా తల నుంచి అర్రికాలు దాకా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. నిజమది జరిగింది నా జీవితంలో. ఒక గొప్ప సౌండ్ వచ్చింది, ఒక గొప్ప గాలి లాంటిది వచ్చింది. అది నా పైన మరి ఆగడం జరిగింది. అది ఆగిన తర్వాత నేను ఒకరోజు అది అనుభవించాను. తల నుంచి అర్రికాలు దాకా చేతుల్లో మొత్తం ఒళ్ళంతా ఒక ఎలక్ట్రికల్ షాక్ నేను అనుభవించాను. ఆ పవర్ నేను అనుభవించాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అన్య భాషలు ఉన్నాయి. రిఖాల రబా రిహేందెరలే రిబీది రిబో లోతో ఆ భాషలు ఏదో నార్మల్గా వచ్చేవి బ్రదర్, నార్మల్గా వచ్చేది సిస్టర్. ఆ భాషల కోసం ఏడవాల, ఆ భాషల కోసం కన్నీరు కాచి అడగాల. అంతేకాదు ఉపవాసం ఉండి అడగాల. ఏదో నార్మల్ భక్తితోని అపవిత్రమైన జీవితంతో దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఇవ్వడు. అపవిత్రమైన జీవితాన్ని ఇవ్వడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం వేస్తే ఏమవుతుంది? పగిలిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త ద్రాక్షారసం వంటి వాడు. నీ పాత్ర కొత్తదేనా? కొత్తగా మార్చుకున్నావా? పాపక్షమాపణ ఉందా? రక్షణ ఉందా? మారు మనసు ఉందా? విశ్వాసం ఉందా? యేసయ్య పైన విశ్వాసం లేకన్నా ఏది రాదు.
నీకు అన్య భాష రాదు, నానా విధ భాషలు రావు, స్వస్థతలు కూడా నీ వల్ల జరగదు నీ వల్ల. అంతే. ఎలా జరుగుతుంది స్వస్థతలు? నమ్మని ఎడల ఏం జరుగుతుంది? నమ్మని ఎడల ఏది జరగదు. ఇక్కడ 23వ వచనంలో కూడా మనం చదివితే ఆయన అంటున్నాడు కదా, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది గాస్పల్లోనే ఉంది, ఈ మాట గాస్పల్స్లోనే ఉంది. యేసయ్య తన సజీవంగా ఉన్నప్పుడు సిలువ వేయబడక మునిపే తన నోటి నుంచి స్వయాన తనే పలుకుతున్నాడు ఈ మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ ఆత్మీయ వరాల కోసం ఈ అపోస్తులు వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి, నువ్వు బైబిల్ నిజంగా నమ్మితే, వారు పరిశుద్ధాత్మ చేత రాశారు అని మాట నిజంగా నమ్మితే ఇవన్నీ నమ్మాలా. ఎందుకు క్రైస్తవులు కొట్టుకోవడం? ఎందుకు సేవకులు తిట్టుకోవడం? దేవుని నామాన్ని మీ మధ్య దేవుని నామాన్ని దూషించబడుతుంది అన్న మాట ఎందుకు నెరవేరుస్తున్నారు ఈ చివరి దినాల్లో? దేవుని రాకడ సమీపంగా ఉంది కదా. 4 ఆత్మల్ని మనము దేవుని వైపు త్రిప్పాలా, మనం మోకరించాలా, ఇంకా కొంతమందిని మనతో పాటు మోకరించి యేసయ్య వైపు చూసినట్లు చేయాలా, ఆయనకి ఫాలో అయినట్లు చేయాలా. అంతేగాని ఇంకా మనలో మనం కొట్టుకోవడం, మనలో తిట్టుకోవడము, ఆర్గ్యుమెంట్స్ అని అది ఇదని ప్రజల మధ్యకి తీసుకొచ్చి ప్రజల యొక్క హృదయాలు మనోభావాలు దెబ్బ కొట్టినట్టు, వారిలో ఉన్న విశ్వాసం కూడా తీసివేసినట్లు చేయడం అనేది చాలా దేవుడు సహించలేనిది అనమాట. విశ్వాసం తీరని అంత టీచింగ్స్ చేయకూడదు. మీకు తెలియదా? పరిశుద్ధాత్మ కోసం ధ్యానించండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఏమైంది? వారు బాప్తిసం పొందుకొని వచ్చిన తర్వాత అపోస్తులు చేయి వేసి ప్రార్థన చేయగానే వారి నోట్లో నుంచి పొంగుకొచ్చింది జీవజల నదుల్లాగా ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము. ఆ మాటలు, ఆ అన్య భాష మాటలు పొంగుకొచ్చాయి. అంతే. తెలుసుకోవాలా ఇది మనం. అంతేకాదు, పేతురెళ్ళి ఆ కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యం చెబుతూ ఉండగానే అన్య భాషలో మాట్లాడసాగిరి. చూస్తారా? వచ్చిన చెప్తాను నేను. చూడండి, అన్య భాషలు లేవని కొట్టుమిట్టాడుతున్నారు కదా. అన్య భాషలు లేరు. అపోస్తుల కార్యం తీయండి, కొర్నేలి 10వ అధ్యాయము. మరి 10వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుతున్నాను. 44వ వచనం నుంచి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం నుంచి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే దేవుని వాక్యాన్ని పంచుతూ ఉండగా, పాపక్షమాపణ కోసం 43లో చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు, వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దిగుతాడు ఆయన. నీకు తెలీదా? వాక్యం చదువు, బాగా రిఫరెన్స్లు అవన్నీ కూడా నీట్గా చదువు, తెలుస్తుంది. దిగాడు ఆయన, పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద. చూడు, ఇక్కడ క్లియర్గా రాసింది 46వ వచనంలో. క్లియర్గా చదువు. ఇక్కడ ఏముంది? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు అన్య భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, చూడండి ఇక్కడ ఏం జరిగింది? అన్యులు సైతం మాట్లాడడం మొదలుపెట్టారు, క్రైస్తవులు కాదు. ఏంది? ఎప్పటి నుంచో క్రైస్తవులు, ఎప్పటి నుంచో దేవుని వాక్యం వినేవారు, ఎప్పటి నుంచో ఆరాధన, ప్రతి ఆదివారం ఆరాధన వెళ్ళేవారు, సినగోగులకు వెళ్ళేవారు అనుకుంటున్నావా? కాదు. వీరు ఎవరో తెలుసా? అన్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగింది. అన్యుల మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. పరిశుద్ధాత్మ బాప్తిసం చేత వారు నింపబడ్డారు. ఆ రోజు ఏం జరిగింది? అన్యుల నోట నుండి పరిశుద్ధాత్మ భాష మొదలు అయ్యింది. క్రైస్తవుడు కదా, చక్కగా బైబిల్ పండితులు కదా, మీరు స్కాలర్స్, మీరు ఒక రేంజ్లో చెప్పాలంటే బైబిల్ స్కాలర్స్ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మను మాత్రం నమ్మరు. ఇక్కడ చూడండి, రిఫరెన్స్ ఉంది ఇక్కడ కరెక్ట్గా. అపోస్తుల కార్యం మరలా చెప్తున్నాను చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము మీరు
43 నుంచి 48 వచనాలు చదివితే దాంట్లో 46వ వచనంలో ఈ రీతిగా ఉంది. పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు? అన్యజనులు. వారికి యేసుక్రీస్తు కోసం పెద్దగా తెలియదు వాళ్ళకి. అయినా కూడా ఆయన వాక్యం చెబుతూ ఉండగానే పరిశుద్ధాత్మ వారి మీద దిగి అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంతే. దేవుని భాషకి తప్పు పట్టకండి. మీ నోటుకు వచ్చినట్లుగా రిబరిబా అంటారు, రబరబా అంటారు, ఇలాగంటారు, అలాగంటారు అని దయచేసి అనకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మని దూషించే వారికి క్షమాపణ లేదు. సైతాన్ గడికి ఎలాగో క్షమాపణ లేదు. వాడికి రిజర్వేషన్, సృష్టి నుంచి ఆడికి రిజర్వేషన్ అయిపోయింది. ఎందుకయ్యా పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మాట్లాడతారు? అలా మాట్లాడద్దు. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఏం జరిగింది? మరి ఆయన యేసయ్య మరి శిష్యుల దగ్గరికి వాళ్ళ తండ్రి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క దురాత్మని మరి శిష్యులు వెలగొట్టలేకపోయారు. వారిలో విశ్వాసం అంతే ఉంది. ఇంకా విశ్వాసం ఇంక్రీజ్ చేసుకోవాలా. వారు డే బై డే వారి యొక్క విశ్వాసం పెరగాల. అయితే యేసయ్య ఈ మాట అంటున్నారు కదా, అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పోర్లాడుచుండెను. అప్పుడు దెయ్యము విలవిలలాడిపోయింది యేసయ్యను చూడగానే. సర్వసృష్టికర్త అయిన మరి ఆయన సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తను చూసి విలవిలలాడిపోయింది. అది కింద పడిపోయి మరి ఆ యొక్క నురుగు కార్చుకుంటా ఉన్నాడు నోట్లో నుంచి. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగా అతడు బాల్యము నుండియే. చూడండి, ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంది అనేసి మరి తండ్రి అనే దేవుడు యేసయ్య మరి ఆయనకి అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న మాట బాల్యం నుంచే ఉందండి అనేసి అన్నారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నారంటే, అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను, మరి వాళ్ళ తండ్రి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడదోయను. చూడండి, అది ఆ యొక్క వాళ్ళ కొడుకుని ఆ దురాత్మ పట్టి ఏం చేస్తుందంటే అగ్నిలో, చూడండి ఇక్కడ అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అయ్యా, ఇదేం చేస్తుందంటే ఈ దురాత్మ వచ్చినప్పుడు అగ్నిలోను నీళ్లలోను తోసేస్తుంది, చంపేయాలని ప్లాన్ చేసుకుంటుంది, చంపేయాలనుకుంటుంది. అయ్యా, నా కొడుకుని బ్రతికించడానికి నా మీద కనికరిని చూపించి మాకు సహాయం చేయువా అని ఆ తండ్రి వ్యాధునితో ఆవేదనతో మరి ఏం చేస్తున్నాడంటే యేసయ్య చెంత వచ్చి మాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుతున్నాడు. ఈరోజు మీరు అడుగుతున్నారా, యేసయ్య మాకు సహాయం చేయండి అయ్యా, యేసయ్య మాతో మీరు మాట్లాడండి అయ్యా అని నువ్వు అడిగితే నిజంగా యేసయ్య నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన నీలో ఉన్న సమస్య ఆయన చెప్పడానికి ఇష్టపడతాడు ఆయన. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది నిజం. ఆయన మరి చక్కగా ఈ మాటను ఆయనతో చెప్పినప్పుడు ఆయనతో చెప్పాను. వెంటనే 24వ వచనంలో మరి ఆయన తండ్రి, ఆ చిన్నవాని యొక్క తండ్రి ఆయన ఏమంటున్నాడంటే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చూడండి 1లో ఏముందంటే, కన్నీళ్లు విడచి మరి ఆ తండ్రి ఏం చేశాడంటే కన్నీళ్లు విడచి ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని అని దాని మీద 1 ఉంది. కన్నీరు విడిచి అని దాని అర్థం ఫుట్ నోట్లో చూస్తే కన్నీరు విడిచి అని ఉంటుంది. బిగ్గరగా చెప్పాను. ఈ ప్రార్థన మరి దేవునికి ఆయన చేస్తున్నాడు. అయ్యా, నాలో అపనమ్మిక ఉంటే అది తీసివేయండి, నాకు ఆ విషయంలో కూడా సహాయం చేయండి అని మరి తండ్రిని దేవునికి అడుగుతున్నాడు. చాలాసార్లు
చాలాసార్లు మనము మన యొక్క విశ్వాసము తగ్గిపోయినప్పుడు, నమ్మకం తగ్గిపోయినప్పుడు యేసయ్యని ఏదో అనుకుంటాం. అయ్యా ఏందయ్యా నువ్వు ఇంకా చేయట్లేదు, ఏంది ప్రభువా ఇంకా నీ వల్ల కావట్లేదా, ఏంది ప్రభువా ఇది అని చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కదా. ఇక్కడ కూడా అలాగే జరిగింది. మరి ఆయన ఒప్పుకుంటున్నాడు, అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచండి, నాలో అపనమ్మకం ఉంటే తీసివేయండి అని అంటున్నాడు ఆయన. అన్న తర్వాత బిగ్గరగా ఆయన ఏడ్చుకుంటూ చెప్పిన తర్వాత ఆ తర్వాత 25వ వచనంలో చూద్దాం. జనులు గుంపుగూడి ఆయన ఎద్దుకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూసి, ఆ తర్వాత ఆ మోగ దెయ్యం వైపు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గర్దించెను. ఆమేన్. సార్వభౌముడైన యేసయ్య ఆజ్ఞాపించి గర్దించిన ఎడల అది ఏ చీకటి శక్తి అయితే ఏంటి, ఆ లూసిఫరు వాడి అనుచరులైన ఎవరిని కూడా ఊరుకోడు. యేసయ్య ఆజ్ఞాపించినప్పుడు, ఆయన గర్దించినప్పుడు అది ఏదైనా వదిలిపోవలసిందే. ఆ తర్వాత ఏమైంది, అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటి వాడు చచ్చిన వాని వలే ఉండెను గనుక అనేకులు వారు చనిపోయారనేది. అది ఏం చేసింది, ఆ దురాత్మ విలవిలలాడించి వదిలిపోయాను. పెద్ద పెద్ద కేకలు వేసి ఓ ఓ అని కేకలు వేసి పారిపోయిందంతే. సార్వభౌముడైన సర్వశక్తి కలిగిన ఆయన సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన శాసించగానే గర్జించగానే ఆ దురాత్మ పారిపోయింది. దాని నుంచి గొప్ప విడుదల వచ్చింది. స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీరు కూడా నమ్మిన ఎడల, ఈ యొక్క మెసేజ్ మీరు నమ్మిన ఎడల, ఈ వాక్యాన్ని మీరు నమ్మిన ఎడల, యేసుక్రీస్తు ఎడల మీరు నమ్మకం ఉంచిన ఎడల, యేసుక్రీస్తు నామములో మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగునుగాక. ఆ దురాత్మలు ఏదైతే మీకు వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుకుంటున్నాయో అవి యేసుక్రీస్తు నామములో పారిపోవునుగాక. ఈరోజే మిమ్మల్ని వదిలి, మీ కుటుంబాలను వదిలి, మీలో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ ఇంట్లో నుంచి అవి వదిలి పారిపోవునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో. ఆయన విడువడి ఎడబాయుడు. నీకు నమ్మకం ఉంటే చాలు. నమ్మకం లేదా, ఆయనలాగా నువ్వు కూడా ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేయాలా ఏమని, అయ్యా అపనమ్మకం ఉంటే తీసివేయండి, కానీ ఈ కార్యం నీ వల్లనే సాధ్యం, మీరు జరిగించండి అని యేసయ్యని అడిగిన ఎడల గొప్ప అద్భుతకరమైన ద్వారాలు మన కొరకు తెరవబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఏదైతే ఇప్పటిదాకా అసాధ్యంగా అనిపించిందో ఈ రోజు నీలో విశ్వాసం పొంగి పొర్లి అది గొప్ప మహా విజయముగా మారిపోబోతుంది. ఇంతవరకు ఏడ్చావా, వాళ్ళ తండ్రి కన్నీరు కార్చిన నన్ను పుట్టినట్లో ఉంది. నిజమే, ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? దేని విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, దేని విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాటిలో గొప్ప విజయం ఉంచాడు యేసయ్య. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడుగు, పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం అడుగు. పరిశుద్ధాత్మ ఆ అభిషేకం మనలో వచ్చినప్పుడు మనం అన్య భాషల చేత నింపబడతాం. అంతేకాదు నానావిధ భాషల చేత నింపబడతాం. అంతేకాదు మనలో ఊహించలేని గొప్ప శక్తి ప్రవేశిస్తుంది. అంతే, మనలో ఉన్న ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అవుతాడు. అంతే, బలం పొందుకుంటాడు. అంతేకాదు ఈ లోకంలో మరి అసాధ్యమైనవి సాధ్యం చేయగల శక్తి చేత మనము నింపబడతాం. అంతే స్నేహితులారా, నమ్మిక మాత్రం ఉంచము. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతములు చేయబోతున్నాడు. ఆ తర్వాత ఏమైంది అయితే, ఆ అబ్బాయి చక్కగా విడుదల పొంది చక్కగా లేవనెత్తబడ్డాడు. అయితే యేసు వాని చెయ్యి పట్టు వానిని లేవనెత్తగా వాడు నిలవబడిను. ప్రజలు చూశారు చనిపోయాడేమో అని, కానీ అక్కడ యేసయ్య చెయ్యి పట్టి లేపగానే అతను లేవనెత్తబడ్డాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఇంటిలోనికి, అంటే యేసయ్య ఇంటికి వెళ్ళిపోయేవారు, శిష్యులను వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఉదయం అంతా గాస్పల్ చేసి సువార్తను అందించి మరి సాయంత్రం అయినప్పుడు వారు ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగిరి. మరి ఏకాంతంగా ఉన్నప్పుడు మరి శిష్యులు ఎవరిని అడగడం మొదలుపెట్టారు అని అంటే యేసయ్యని అడిగారు. అయ్యా యేసయ్య, మరి మార్నింగ్ నువ్వు అద్భుతం చేశావు కదా, మరి మేమెందుకు చేయలేకపోయాం? శిష్యులుగా ఉండి ఇంత అద్భుతాలు చేస్తున్నారు, మేము చూస్తున్నాము, మా ద్వారా కూడా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ ఈ దురాత్మ విషయంలో, ఈ మూగదైన చెవిటి దురాత్మ విషయంలో మేమెందుకు చేయలేకపోయాము? మా వల్ల ఎందుకు కాలేదు? మా వల్ల కూడా చాలా దురాత్మలు పోతున్నాయి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, మాకు కూడా విశ్వాసం ఉంది, అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు మరి ఆయన ఏం ఆన్సర్ చెప్తున్నారో, ఈ ఆన్సర్ మనకు కూడా చాలా ముఖ్యమైనది.
ఎందుకు చూద్దాం. అందుకు ఆయన ప్రార్థన వలనే అనే దీని మీద నెంబర్ 2 అని ఉంది. దానికి కిందన ఆ యొక్క ఫుట్ నోట్లో రాశారు, అనేక ప్రాచీన ప్రతుల్లో వలనను ఉపవాసం వలనే అని కూర్చబడి ఉన్నది. ఉపవాస ప్రార్థన కోసం ఆయన మాట్లాడుతున్నాడంట. ఏమని? ప్రార్థన వలనే, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఉపవాస ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. నమ్మిక ఉంటే చాలు, నీ విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే చాలు. ఉపవాసం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే కాదని నేను చెప్పట్లేదు. చాలామంది రోగులు ఉంటారు, చాలామంది షుగరు, డయాబెటీస్ ఇవన్నీ బాధపడుతున్నారు, బీపీ అనేసి. వారు సరైన సమయంలో సరైన ఆహారం కొద్దిగానే తీసుకోకపోతే వారు చాలా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాగా సాధ్యం ఇది? నో, సాధ్యమే. ఎలాగో తెలుసా? మీ విశ్వాసం పెంచుకోవడానికి ఉపవాస ప్రార్థన కావాలా. మీలో శక్తి, పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన వల్ల సమస్తము సాధ్యము. ఉపవాసం ఉండగలను అనేవారు మాత్రం కంపల్సరీ ఉపవాసాలు ఉండి, మరి యవ్వన కాలంలో అయితే చాలా ఉపవాసాలు ఉండాలి. నేనైతే చాలాసార్లు ఉన్నాను, చాలా అనారోగ్యం ఫీల్ అయ్యాను. అయినా కూడా దేవుడు వాటన్నిటిలో నాకు శక్తినిచ్చాడు. ఇప్పుడు దేవుడు నా ద్వారా చాలా అద్భుతాలు చేయిస్తున్నాడు. నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. అది దేవునికే మహిమ. నిజంగా నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు నేను చూశాను. ఇతరుల కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అద్భుతాలు జరగడం మరి నేను చూశాను. స్నేహితులారా, ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి, బెస్ట్ అది. వీక్లీ 1 టైం, వీక్లీ 2 టైం విశ్వాసం ఉండండి. కొన్నిసార్లు నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మరి 21 డేస్ నేను ఫాస్టింగ్ ఉండి, నా కాలింగ్ ఏంది, అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు ప్రభువా, నేను బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నేను జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను ప్రభువా అని నేను ఆయనకి అడిగినప్పుడు ఆయన అంటున్నారు కదా నీవు మిషనరీగా రావాలి అని చెప్పి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. 21 రోజులు ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ఉన్నానో స్పష్టంగా నాతో మాట్లాడారు. డిప్లొమా చేస్తూ ఉండగా ఆయన, నువ్వు మిషనరీగా రావాలి అని. ఆ తర్వాత బీటెక్ చదవడానికి, ప్రభువా నా దగ్గర డబ్బులు లేదు, ఇదిగో నేను కాలేజీకి వచ్చాను, నాకు సహాయం చేయని మరి నేను ప్రార్థన చేసినప్పుడు ఒక తెలియని వ్యక్తి నాకు వచ్చి ఫీజు కట్టడం మొదలుపెట్టారు. ఆయన పేరు తిమోతి గారని, మరి మైసూర్లో ఉంటారు, బెంగళూరు కర్ణాటకలో. నేను బెంగళూరులో ఆ కాలేజు, ఆయన మైసూరు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, నాన్న చదువుకో, నీ ఫీజు నేను కడతానని చెప్పారు. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడాడు, నీ పేరు నాతో మాట్లాడాడు నీ యొక్క పేరు ద్వారా అని అన్నప్పుడు నాకు సంతోషం వేసింది. అట్ ద సేమ్ టైం బీటెక్ అయిపోతుంది అన్నప్పుడు కూడా నేను 3 డేస్ రాత్రి పగలు ప్రార్థన చేశాను. ఆయన నాకు పలానా ప్లేస్కి వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఆ యొక్క పనులు కూడా నేను మిషనరీగా వెళ్ళాను, మిషనరీగా పనులు చేశాను. అంతేకాదు మరి జార్ఖండ్లో ఈ ప్రజల మధ్య నువ్వు సేవ చేయాలి, మాల్టో ప్రజలు, ఈ యొక్క ట్రైబల్ ప్రజల దగ్గర నువ్వు సేవ చేయాలని క్లియర్గా దేవుడితో నాతో మాట్లాడాడు. నేను వాటికి వెళ్ళాను, ఆ సేవ చేశాను. అంతేకాదు మరి ఇంత బైబిల్ కాలేజీ థియాలజికల్ స్టడీస్ చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ కోసం అవగాహన కలిగి ఉన్నాను, కానీ దాన్ని అనుభవించేవాడిని తక్కువగా అనుభవించాను. అయితే నేను ఇంకా ఒక 50 డేస్ ఫాస్టింగ్ ఉండి అడిగా, 50 రోజులు ఉపవాసం ఉండి, యేసయ్య నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపు, అంతేకాదు నీ పరిశుద్ధాత్మ బాప్తీసం నాకు కావాలా, ఆ అగ్ని బాప్తీసం నాకు కావాలా, ఆత్మీయ వరాలతో నాకు నింపయ్యా, నీ సేవ చేస్తాను ప్రభా, నీ సేవకు నన్ను నిర్ణయించుకున్నావు కనుక నేను ఇంకా ఏ బిజినెస్ వైపు వెళ్ళను. నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని, నేను పోలీస్ చేయాలనుకున్నాను, ఆ పోలీస్ వైపు మరి నేను వెళ్ళను ప్రభా, ఆ బిజినెస్ చేయాలని, ఆ డబ్బు సంపాదించాలని నాకు లేదు కానీ ప్రభా, ఇదిగో నువ్వు సేవకు పిలుచుకున్నావు, నీ పని చేస్తాను, నాకు నింపు అని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ 50 రోజుల్లో పరిశుద్ధాత్మ చేత నింపాడు. ఒకరోజు మరి రాత్రి 2:30 ఆ టైంలో నాతో దేవుడు స్పష్టంగా మరి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నాకు నింపడం జరిగింది. ఆయన స్పష్టంగా మాట్లాడడం కూడా చాలాసార్లు నాతో మాట్లాడాడు. దర్శనంతో డాల్ ఉంటుంది, అంతే పారిపోతాయి. ఇప్పుడు మనకి ఇవన్నీ జరుగుతాయి అంటే విశ్వాసం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమవుద్ది. మరి విశ్వాసం కోసం చక్కగా మీరు ఆ రీతిగా ప్రార్థన చేయండి అని దేవుడు మరి వాళ్ళతో చెప్పడం, శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాము. స్నేహితులారా, అంత యేసయ్య దగ్గర ఉండి, అంత 24 అవర్స్ యేసయ్య దగ్గర ఉన్న ఆ శిష్యులకి అంత అవసరమైనప్పుడు ఈ రోజుల్లో మనకెంత అవసరం, మనకి ఇంకా అవసరం. మనం ఇది తెలుసుకోవాలా, దీన్ని మనం ఫాలో చేయాలా? స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాము. మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకున్నాము. ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మరి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యుల వల్ల కాలేదు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, ఈ క్రియలు జరుగుతాయి అన్నప్పుడు, అయ్యా నాలో అభినమ్మకం ఉంటే తీసివేయండి అని తను ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్న తర్వాత మరి యేసయ్య అతనికి గొప్ప విడుదల, అతని కుమారుడికి గొప్ప విడుదల ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి శిష్యులు కూడా ఒకటి బోధిస్తున్నారు కదా, మీలో విశ్వాసం పెరగాల, మీరు ఉపవాసం ఉండాలా, ఇలాంటి మొండి దురాత్మలు నార్మల్గా పోవు, దానికి ఉపవాస ప్రార్థన అవసరము అని చెప్తున్నారు. విశ్వాసం పెరగడానికి ఉపవాస ప్రార్థన, మనలో విశ్వాసం పెరగడానికి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. ఆ దురాత్మలు పారద్రోలాలి అంటే మనలో ఉన్న ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రాంగ్గా ఉండాలా. అంతరంగ పురుషుడు గొప్ప బలం పొందుకోవాలి అని అంటే మనకి ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా మనకు కావాలా. స్నేహితులారా, ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. దేవుని నామానికి మహింకరంగా మరి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప విశ్వాసంతో పెంచి ఆ యొక్క మరి ప్రతి చీకటి మీద విజయము, ప్రతి మరి మనము అనుకుంటాం ఇది మనకి కొండగా ఉంది, దీనివల్ల నాకు విజయం రావట్లేదు, దీని విషయం రావట్లేదు అని అనుకుంటున్నా వాటన్నిటి మీద కూడా గొప్ప విజయం ఇస్తాడు, గొప్ప విజయం ఇస్తాడు, గొప్ప విజయం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయనా నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి అయా నా తండ్రి, నాయనా నాయన నాయన అయా నీ కృప, నీ కనికరం, నీ జాలి మా పట్ల చూపించిన యేసు నీ కొందనాలు. ఇదిగో ఈ రోజు నాయనా నీ సన్నిధికి వస్తున్నాను అయ్యా, ఈ రోజు నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి, లైవ్లో నా తండ్రి ఎవరైతే నాన్న నువ్వు నిర్ణయించుకొని అయా నాయనా వారు ఏదో యాక్సిడెంట్గా రాలేదు కానీ ప్రభువా ఈ వాక్యం వారి కొరకే ఏమో ప్రభువా, అయా నా తండ్రి నాయన ఈ వాక్యం వింటున్నారు ప్రభువా, వీరి కొరకే నా నోటి నుంచి మీరు పలికించారు ప్రభువా. ఇది నా ఆలోచన కాదు, నా థాట్స్ కాదు, నాయన నేను చెప్పవలసింది కాదు ప్రభువా. ఈరోజు నువ్వు మాట్లాడాలనుకున్నావు నాయన, నువ్వు మాట్లాడావు ప్రభువా. నా తండ్రి ఎవరైతే చూడాలి ప్రార్థించాను ప్రభువా, ఎవరైతే చూడాలో వారే చూడాలి, ఎవరైతే చూడకూడదో వారు చూడకూడదు ప్రభువా. నువ్వు నియమించిన ప్రజలు మాత్రమే ఈ వీడియో చూడాలని నేను ప్రార్థన చేశాను. నిజమే ప్రభువా, ఈ వీడియో చూస్తున్న వారిపైన విశేషమైన నీ మహిమ దిగి రానివ్వండి, నీ కృప దిగి రానివ్వండి నాయన. అపనమ్మిక ఉంటే ఇప్పుడే వారి హృదయాల నుంచి యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోవును గాక, ఇప్పుడే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు గాక, విశ్వాసంలో ఇప్పుడే ఎదుగుదురు గాక, వారి విశ్వాసం ఇంక్రీజ్ అవును గాక, వారి ఫేత్ ఇప్పుడే ఇంక్రీజ్ అవును గాక యేసు నామములో. అయా ఏదైతే ఇప్పుడు దాకా జయించలేనివి ఉన్నాయో వాటన్నిటిపైన బహు విజయము దయచేయండి ప్రభువా, ఇప్పుడు విజయము దయచేయండి అయ్యా. అయా వారు ఊహించిన దానికంటే ప్రభువా, వారు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుల చేత, కృప చేత, అద్భుతాల చేత, ఆశ్చర్యకార్యాల చేత వారికి నింపండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా నాయన, నీ కృప వారికి ఉంటే నాయన చాలు ప్రభువా. అయా నా తండ్రి నాయన వారు అన్ని విషయాల్లో జయం పొందుకుంటారు ప్రభువా. అయా ఎవరైతే ఇప్పుడైనా తండ్రి మీరు ముట్టండి, ఎవరైతే దురాత్మల చేత బాధింపబడుతున్నారో వారికి వస్తున్న ఆశీర్వాదాలు ఏ సైతానుగాడు, ఏ సైతాను యొక్క అనుచరులు ఆపుతున్నాయో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వారి కుటుంబాల నుంచి, వారి జీవితాల నుంచి, వారి కుటుంబ జీవితాల నుంచి ఇప్పుడే వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఒక దైవ సేవకునిగా, దైవ ప్రతినిధిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆ చీకటి వారి జీవితాల నుంచి వదిలిపోవును గాక, ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో వారి చుట్టూ ఇప్పుడే యేసు అగ్ని దిగును గాక, యేసు దేవదూతల దిగుదురు గాక, ఇప్పుడే యేసు అగ్ని ప్రకారం వల్ల దిగును గాక, వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఇప్పుడే యేసు అగ్ని దిగును గాక. అనారోగ్యంతో ఉన్నవారు ఇప్పుడే స్వస్థత పొందును గాక. ఏ కీడు, ఏ అపవిత్రత, ఏ దురాత్మ, ఏ శాతపడి శక్తులు, ఏ శుద్ర శక్తులు వారి మీద పని చేయకూడదు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. అయ్యా ఎవరైనా వారిని శపించుంటే, వారి కుటుంబానికి శపించుంటే, ఇలాగైపోవాలి అలాగైపోవాలని ఎవరైనా శపిస్తే యేసుక్రీస్తు నామంలో ఆ శాపాలు యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఈరోజు మీరు దీవించండి, ఈరోజు గొప్ప మార్గాల వరకు తెరవండి ప్రభువా. నేను ప్రేమించే వారిని ఆస్తికారులుగా మారుస్తానన్నావు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దయచేయండి యేసుక్రీస్తు నామములో. ఇప్పుడే నీ సమృద్ధి చేత నింపండి నాయనా, నీ ధనము చేత వారి యొక్క ప్రతి అవసరత ఫిలిపియన్స్ 4:19 ప్రకారం వారికి ప్రతి అవసరత మీ ఐశ్వర్యం చేత నింపమని అడుగుచున్నాను. వారికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. వారి ప్రతి అవసరత వారికి నాయన తీర్చమని అడుగుచున్నాను. నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడా, ఎంతోమంది నా తండ్రి సొంత ఇల్లు కోసం, అయా స్వస్థత కోసం అడుగుతున్నారు. అద్భుతాలు జరిగించండి అయా. నా తండ్రి నాయన చదువుతున్న వారికి నాయన చదువుల్లో జ్ఞానం దయచేయండి అయా. నా తండ్రి నాయన మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి నాయన వధువు వరుడు నాయన మంచి వారిని దయచేయండి అయా. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయా. హాస్పిటల్లో ఉండి బాధపడుతున్న వారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారు, యేసును దిక్కు అంటున్న వారికి ఈ రోజు దర్శించండి ప్రభువా. స్వస్థత దయచేయండి డాడీ నాయన. ఇలాగే నా తండ్రి ఈ మూగ దెయ్యం చేత ఎలాగైతే బాధపడ్డాడో వారికి రిలీఫ్ ఇచ్చినట్లుగా, వానికి నన్ను విడుదల ఇచ్చినట్టుగా వారి జీవితంలో కూడా విడుదల అనుభవించుదురుగాక యేసుక్రీస్తు నామములో.
మరి ప్రభువా నా తండ్రి, నాయన ఈ ప్రార్థన అంతట్లో మీరుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నాయన పిల్లలు లేని వారు విశేషంగా యేసుక్రీస్తు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. ఇంతవరకు వారికి వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న చీకటి ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాయి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక. యేసుక్రీస్తు నామం చీకటి వదిలిపోవును గాక ఇప్పుడు ఆ ప్రభావం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాయనా మీకే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఒక మంచి నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్న వారు సరైన నిర్ణయంలో వెళ్ళుటకు మీ కృప చూపించండి. వారితో మాట్లాడండి, వారికి దర్శించండి. ఈ రాత్రే వారికి దర్శించండి ప్రభు యేసుక్రీస్తు నామములో. మీ కళ్ళ ద్వారా నాయన వారు నింపబడాలి. మీ కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడండి వారితో. మీ సహాయం చేయమని, నీ నామాన్ని మహిమని, సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి